వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో మీ సేవ నోటిఫికేషన్ సంబంధించి రిక్రూట్మెంట్కి సంబంధించి ఎవరైతే అప్లై అయితే చేయాలనుకుంటున్నారో, ఎవరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళకైతే ఒక మంచి ఆప్షన్ అయితే వచ్చేసిందండి. మంచి ఛాన్స్ అయితే వచ్చిందనమాట. సొంత మండలంలోనే పని చేసుకునే ఆపర్చునిటీ. అదేవిధంగా 18 నుంచి 44 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ అర్హులే ఈ జాబ్స్కి. అయితే అందరికీ ఛాన్స్ ఉంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఈ జాబ్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేస్తాను. అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు చూస్తున్నారో ఆ డిస్ట్రిక్ట్ వాళ్ళు అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో డిస్ట్రిక్ట్ నేమ్ అయితే పెట్టండి. సో ఆ విధంగా మీ మండలానికి ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్ వస్తుందో మీ మండలానికి సంబంధించి సో నేను డెఫినెట్గా నా ఛానల్లో అప్డేట్స్ అయితే ఇస్తానన్నమాట. సో తప్పకుండా మెన్షన్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో. సో ఈ రిక్రూట్మెంట్ గురించి పూర్తి వివరాలు వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ చూసుకుంటే ఎవరైతే సొంత ఊర్లో మీ సేవ సెంటర్స్ ఓపెన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలిజిబిలిటీ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుందాం ఇక్కడ. అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన సొంత ఊర్లోనే మీ సేవ సెంటర్స్ ఓపెన్ చేసుకొని మనం ఆ విధంగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే పొందొచ్చు అనమాట. దానికోసం అయితే మనం ఎనీ గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ అంటే ఏ డిగ్రీ అయినా చేయొచ్చండి. అంటే నార్మల్ డిగ్రీ కానీ లేదంటే ఇంజనీరింగ్ డిగ్రీ కూడా కంప్లీట్ అయితే చేయొచ్చు. లేదంటే అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా మీ సేవ సెంటర్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వాటితో పాటుగా కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే DCA, PCDCA కూడా చేసి ఉండాలన్నమాట. ఆ విధమైన కంప్యూటర్ కోర్స్ సర్టిఫికేట్స్ కూడా ఉండాలి అనేది కూడా క్లారిటీగా అయితే ఇక్కడ మెన్షన్ చేశారనమాట. ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ నుంచి 44 ఇయర్స్ వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే బిల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ఇన్ రిక్వైర్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే మనం మీ సేవ సెంటర్ పెట్టేటప్పుడు అక్కడ ఒక టేబుల్, కంప్యూటర్స్ అన్నీ పెట్టుకుంటాం కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారనమాట. దాన్ని ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం సొంత డబ్బులతో పెట్టుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అదేవిధంగా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ ఫర్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్. ఎవరైతే ఈ జాబ్స్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళకనమాట పోలీస్ నుంచి క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మండలీస్ క్రైటీరియా ఫర్ లోకల్ క్యాండిడేట్ అనమాట. అంటే ఏ మండలం వాళ్ళు ఆ మండలంలోనే పెట్టుకోవడానికి అర్హత ఉంటుంది. మనం వేరే మండలానికి వెళ్ళి పెట్టుకునే అర్హత అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ ఏంటంటే ఒక రిటర్న్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. దానిలో మనం పాస్ అయితే నెక్స్ట్ ఇంటర్వ్యూ కూడా రిటర్న్ టెస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు ఇంటర్వ్యూ ఉంటుందన్నమాట వాళ్ళకి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ అనేది 27th రిలీజ్ అయితే చేశారనమాట. ఏ రోజు రిలీజ్ అయితే చేశారో ఆ డే నుంచే మనకు అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయండి. లాస్ట్ డేట్ వచ్చేసి 6 వరకు ఉందన్నమాట. జూలై 6th వరకు ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనకి నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ఫామ్ అనేది ఇచ్చారనమాట. ఈ ఫామ్ని మనము ఇక్కడ 2 పేజెస్ ఇచ్చారు. 2 పేజెస్ని కూడా ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుందండి. ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ ఉంది కదా, అక్కడ మనం సైన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ చూసుకుంటే మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద అప్లికెంట్ అని ఉంది కదా, ఇక్కడ మనం ఫోటో అయితే పేస్ట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ నెంబర్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఇవి బేసిక్ డీటెయిల్స్ అన్నీ మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ప్లేస్ ఆఫ్ ద మీ సేవ సెంటర్ అప్లైడ్ ఫర్. మీరు ఏ సెంటర్లో అప్లై చేస్తున్నారో ఆ సెంటర్ నేమ్ రాయాలి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ద అప్లికెంట్, ఫాదర్స్ నేమ్, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ అదేవిధంగా టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అంటే కంప్యూటర్ నాలెడ్జ్ దానికి సంబంధించింది. నెక్స్ట్ బిల్లింగ్నెస్ టు ఇన్వెస్ట్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర మనం SN పెట్టాలన్నమాట. SN పెట్టాక ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర ఇక్కడ కూడా మనం సైన్ చేయాలి. ఏ డేట్ని మనం ఇది ఫిలప్ చేస్తున్నామో ఆ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్.
ఇదంతా ఫిలప్ చేశాక మనం అప్లికేషన్ ఫీజ్ డీటెయిల్స్ కూడా చూడండి. ఇక్కడ డేట్ ఆఫ్ నోటిఫికేషన్, లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ అని ఉంది కదా, అది మనం అనమాట ఈ అప్లికేషన్ ఫీజ్ని బ్యాంక్కి వెళ్ళి మనము పే చేయాల్సి ఉంటుంది. అది కూడా డీడీ రూపంలో పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ క్లారిటీగా మనకి ఇచ్చారు. డిమాండెడ్ డ్రాఫ్ట్ డీడీ అంటే అది కూడా ఏ పేరు మీద అంటే చైర్మన్ డిస్ట్రిక్ట్ ఈ గవర్నెన్స్ సొసైటీ ఈ పేరు మీద అనమాట మనం డీడీ తీసి 500 రూపీస్ పే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది పే చేశాక ఆ డీటెయిల్స్ అనమాట మన నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్లో అయితే మెన్షన్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వాటితో పాటుగా మనం అంటే అప్లికేషన్ ఫామ్తో పాటుగా ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, ఆధార్, క్యాస్ట్, రెసిడెంట్ సర్టిఫికేట్స్ మ్యాండేటరీ అనేది కూడా చూడండి ఇక్కడ క్లారిటీగా అయితే మెన్షన్ అయితే చేశారు. వాటిని కూడా మనం డైరెక్ట్గా వెళ్ళి సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్లికేషన్ షాల్ బి సబ్మిటెడ్ ఎట్ రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ అని ఇక్కడ మనకి అడ్రస్ కూడా వాళ్ళు ఇచ్చారనమాట. ఈ అడ్రస్కి అయితే మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ అనేది తెలంగాణకి సంబంధించింది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆఫీస్ ఆఫ్ ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే రిలీజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. ఇందులో చూసుకోండి నేమ్ ఆఫ్ ద మండల్ వచ్చేసి పెంబి అనమాట. పెంబి మండల్లో 2 విలేజెస్కి ఛాన్స్ ఇచ్చారు. ఒకటి పెంబి, ఇంకోటి మండపల్లి అనమాట. సో అందుకే మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ డిస్ట్రిక్ట్కి సంబంధించి మనం చేస్తున్నాము, పెంబి మండలికి సంబంధించి చేస్తాము. ఒకవేళ మీరు ఏ డిస్ట్రిక్ట్ చెందిన వాళ్ళు మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే ఆ డిస్ట్రిక్ట్వి రిలీజ్ అయ్యేటప్పుడు డెఫినెట్గా ఒక వీడియో రూపంలో మీకైతే షేర్ అయితే చేస్తానండి. యాక్చువల్గా అయితే ఇవన్నీ మనకి కనిపించకుండా ఈ నోటిఫికేషన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఎప్పుడు రిలీజ్ అవుతాయో మనకు తెలియకుండానే అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఇది కొత్తగా వచ్చింది ఈ పరంగా నోటిఫికేషన్ కాబట్టి మేమైతే షేర్ చేసాము. సో తప్పకుండా మిగతా జిల్లాలకు వచ్చేటప్పుడు డెఫినెట్లీ షేర్ అయితే చేస్తానండి. సో అందుకే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఆ అప్లికేషన్తో ఫామ్తో పాటు నెక్స్ట్ ఈ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, ఆధార్, క్యాస్ట్, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా మనం రూమ్ నెంబర్ F19 IDOC నిర్మల్ ఈ అడ్రస్కి అయితే మనం వెళ్ళి డైరెక్ట్ సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో మంచి ఆపర్చునిటీ కాబట్టి ఇవన్నీ మనం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద వస్తుంది. సో మనం ఒక మీ సేవ సెంటర్ పెట్టుకొని ఆ విధంగా కూడా మనం మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు, చాలా బాగా సంపాదించవచ్చు అండి. ఇది మనం సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్లీ మంచి ఆపర్చునిటీ అనేది అయితే చెప్పవచ్చు అనమాట. సో తప్పకుండా అప్లై అయితే చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, ఫ్రెండ్స్కి యూజ్ అయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.